వెల్కమ్ బ్యాక్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసి తీరుతుందని పుతిన్ తనకు చెప్పారని ట్రంప్ అంటూ ఉన్నారు. సార్, రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధానికి సిద్ధమవుతోంది సార్? అంటే ఆల్రెడీ ఉక్రెయిన్ ఈ మధ్య భీకర దాడి చేసి 1/3 ఆఫ్ రష్యన్ స్ట్రాటజిక్ బాంబర్స్ని ధ్వంసం చేసింది. సో ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ సీక్రెట్ ఆపరేషన్. అంటే డ్రోన్లను స్మగిల్ చేసి రష్యా లోపలికి వేల కిలోమీటర్లు అవి లారీలో ట్రక్కుల్లో ప్రయాణం చేసి అటాక్ చేసేది మామూలు ఆపరేషన్ కాదు. సో ఈ ఆపరేషన్ తర్వాత మీకు డెఫినెట్గా రష్యా రియాక్ట్ అవుతుంది, కాకుంటే ఎలా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డేనే క్రిమియాకు రష్యాను లింక్ చేసే బ్రిడ్జ్ను కూడా పేల్చేశారు ఉక్రెయిన్. సో ఇలా ఈ రెండు మొదటిది మామూలు ఇన్సిడెంట్ కాదు. ఎందుకంటే ఈ వార్లో మీకు వైట్ హౌస్లో ట్రంపే చెప్పాడు, మిలిటరీలీ నో కార్స్ అని జెలెన్స్కీని వాయించేసి, నీ చేతులు ఏం లేదు, నువ్వు అన్నీ అయిపోయినావని. సో అందువల్ల అటు రష్యాకు ఇటు అమెరికాకు ఏకకాలంలో ఉక్రెయిన్ మెసేజ్ ఇచ్చింది, మేము స్టిల్ యాక్టివ్ ఇన్ ద వార్ అని, మేము స్టిల్ యాక్టివ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అని మెసేజ్ ఇవ్వడం ద్వారా ఒక ఉక్రెయిన్ అనేది అనివార్యంగా ఈ యుద్ధం కొనసాగటానికి కారణమైంది. ఎందుకంటే ఆ స్థాయిలో మెసేజ్ ఇచ్చాక రష్యా ఎందుకు కోరుకుంటుంది? ఇప్పటిదాకా ఉక్రెయిన్ 20% భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఇక ఉక్రెయిన్కు మరో మార్గం లేదు, శాంతి చేసుకోవడం తప్ప అంటున్న సమయంలో ఉక్రెయిన్ విరుచుకుపడింది. అది కూడా మామూలుగా విరుచుకుపడడం కాదు. సో అందువల్ల డెఫినెట్గా రష్యా రియాక్ట్ అవుతుంది. ట్రంప్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ట్రంప్ ఇప్పుడు అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ చేశారు. రష్యా చాలా ఇప్పటికే మాట్లాడింది కూడా. ఎందుకంటే ఉక్రెయిన్ ట్రంప్ కూడా ఇన్ఫార్మ్ చేయకుండా అటాక్ చేసింది. అమెరికన్ వెపన్స్ వాడలే, తన సొంత వెపన్స్, తన సొంత టెక్నాలజీతోనే ఈ దాడి చేసింది. అందుకే అమెరికాకు కూడా ముందు ఇన్ఫార్మ్ చేయలేదు. పుటిన్ అదే బహుశా వివరణ ఇచ్చుకొని ఉంటాడు తన ఫ్రెండ్కు, నాకు కూడా తెలియదు, తెలిస్తే ఆపేవాడిని, నాకు తెలియకుండా చేశారు అని చెప్పుకోవడానికి ఫోన్ చేసిందని. సో అందుకనే రష్యా డెఫినెట్గా అటాక్ చేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు నార్త్లో సుమి అనే ఉక్రెయినియన్ సిటీని ఆక్రమించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో అలాగే ఈస్ట్లో కూడా మరికొంత చొచ్చుకుపోవటానికి రష్యా ప్రయత్నిస్తుంది అని. మరి ఉక్రెయిన్ ఏం చేస్తుంది దానికి కౌంటర్ అటాక్గా? సో ఈ పరిణామాలు క్లియర్గా ఏం మెసేజ్ ఇస్తుంటే రష్యా ఉక్రెయిన్ వార్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ఓవర్. 24 గంటల్లో యుద్ధం ఆపుతానని ట్రంప్ మొదలుపెట్టాడు. ఈ 4 నెలల్లో 4 సార్లు పుటిన్తో ఫోన్లో మాట్లాడాడు, కానీ ఎక్కడా యుద్ధ విరమణ ఛాయలైతే కనబడతలేవు. సో జెలెన్స్కీ అమెరికా ఉక్రెయిన్తో మినరల్ డీల్ కుదుర్చుకుంది. ఉక్రెయిన్లోని రేర్ ఎర్త్ మెటల్స్, యురేనియం, టైటానియం మొదలుకొని రేర్ ఎర్త్ మెటల్స్ను కొల్లగొట్టేందుకు అమెరికా ఒప్పందం చేసుకుంది. మినరల్స్ అయితే అమెరికాకు దక్కింది, కానీ పీస్ మాత్రం ఉక్రెయిన్కి దక్కలేదు. సో అందువల్ల రష్యా ఉక్రెయిన్ వార్ మరింత ఉధృత దశకు చేరుకున్న ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఉక్రెయిన్ ధ్వంసం చేసిన వాటిలో న్యూక్లియర్ వెపన్స్ను ప్రయోగించగలిగే స్ట్రాటజిక్ బాంబర్స్ కూడా ఉన్నాయి. అవి నియర్లీ 130-35% డ్యామేజ్ డిస్ట్రాయ్ అయిపోయాయి. అందువల్ల న్యూక్లియర్ స్ట్రైక్ కెపబిలిటీ పైనే ఉక్రెయిన్ అటాక్ చేసింది. అఫ్కోర్స్ రష్యాకున్న న్యూక్లియర్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ కనుక. గతంలో కూడా రష్యా ప్రకటించింది కూడా, మేము అణ్వాయుధాలకు కూడా వాడతామని బెదిరించింది. ఈవెన్ 3వ ప్రపంచ యుద్ధం అన్న పదం కూడా వాడారు. ఎందుకంటే ట్రంప్ ఈ యుద్ధం ఆపకపోతే రియల్లీ బ్యాడ్ థింగ్స్ అంటే డిమిట్రీ మెద్వెదేవ్, పుటిన్ క్లోజ్ ఎయిడ్, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా, ఆయనైతే నిజమే ఆ రియల్లీ బ్యాడ్ థింగ్ ఏంటంటే 3rd వరల్డ్ వార్ అని కూడా హెచ్చరించారు. సో అందువల్ల ఈ ఎస్కలేషన్ ఎక్కడి దాకా వెళ్తుంది? అప్పుడు అమెరికాకు ఆప్షన్ ఏంటి? ఉక్రెయిన్కు మద్దతుగా నిలబడి రష్యాతో పోరాడడమా? సో ఉక్రెయిన్ వదిలేసి బయటికి వెళ్ళడమా? సో వాట్ షుడ్ అమెరికా డూ అనేది ఒక క్వశ్చన్. బట్ డెఫినెట్గా రష్యా మరింత భీకరమైన అటాక్ ప్రిపేర్ అవుతుంది అనేది క్లియర్గా కనబడుతుంది. అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్న 24 గంటల్లో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ చెప్పారు సార్. ఈ 4 నెలల్లో మీరు చెప్తున్నట్టుగా 4 సార్లు ట్రంప్ పుతిన్ మాట్లాడుకున్నారు, కానీ ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకు ట్రంప్ ఫెయిల్ అవుతూ ఉన్నారు సార్?
ఎందుకంటే ట్రంప్కున్న కంట్రోల్ ఏంటి రష్యా పైన? ఇప్పుడు భారత పాక్ యుద్ధాన్ని ఆపానని చెప్తున్నాడు, ట్రేడ్ను ఉపయోగించాను ఆయుధంగా అంటున్నాడు. ట్రేడ్ ఉపయోగించాడా లేదా, నిజంగానే ట్రంపే ఆపాడా అని చర్చ అయితే ఇండియాలో జరుగుతోంది. బట్ ఒకటి మాత్రం నిజం, భారత్ పాక్లు ప్రకటించకముందు ట్రంప్ ప్రకటించాడు. అందులో ఎంతో కొంత పాత్ర లేకపోతే అలా ఎలా ప్రకటిస్తాడనే క్వశ్చన్ అయితే ముందుకుంది. బట్ ఇక్కడ పాకిస్తాన్ ఏమో అమెరికా క్లయింట్ కంట్రీ, భారత ప్రభుత్వం ఏమో ఇటీవల కాలంలో తన స్ట్రాటజిక్ అటానమీని డైల్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఆఖరికి ఇప్పుడు అమెరికాతో బిగ్గెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్గా మారిపోయాడు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికన్ స్ట్రాటజిక్ లక్ష్యాలకు ఒక వంతపాడే దేశంగా మన విదేశాంగ విధానం మారింది. అంటే చైనాతో మనకున్న వివాదం రీత్యా మనం వెళ్ళి అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటంలో చేరిపోయాం. ఆ స్ట్రాటజిక్ బ్యాలెన్స్ కాస్త పోయింది, స్ట్రాటజిక్ అటానమీ కాస్త వదులుకున్నాం. చైనాను ఎదుర్కోవాల్సిన రీతిలో ఎదుర్కోవాల్సిందే, అందుకు అవసరమైన వ్యూహాత్మక అడుగులు వేయాల్సిందే. కానీ ఆ క్రమంలో మనం అమెరికా పైన ఆశ పెట్టుకుని వెళ్ళిపోయాం. ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి ఏంటో రేపు మనకు కూడా అదే పరిస్థితి అవుతుంది. ఇంత మనం అమెరికాకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతున్న అమెరికా ఏం చేసింది? మనకేం సపోర్ట్ చేయలేదు, మనను పాకిస్తాన్ ఒకే గంట కట్టింది. కానీ భారతదేశ వ్యూహాత్మక విధానంలో వచ్చిన మార్పు వల్ల ట్రంప్ ఈ ఎత్తుగడ, ఈ ఒత్తిడి చేయగలిగాడు. కానీ రష్యా విషయంలో అది కాదు కదా, అమెరికాతో పోటీ పడే దేశం రష్యా. సో అమెరికా చెబితే రష్యా వినటానికి సిద్ధంగా లేదు. ఉక్రెయినే వింటలేదు అమెరికాకు, రష్యా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఉక్రెయినే ట్రంప్కి చెప్పకుండా రష్యా పైన అటాక్ చేసింది. అలాంటప్పుడు రష్యా ఎందుకు వింటుంది? సో ట్రంప్ అనుకున్నాడు బిజినెస్ డీల్ కుదుర్చుకున్నట్లు రెండు దేశాల మధ్య కూడా డీల్ కుదురుతుంది అని అనుకున్నాడు. కానీ బిజినెస్ కాదు కదా ఇది. సో బిజినెస్ డీల్ కుదుర్చుకున్నట్టు వ్యవహారం ఉండదు. రష్యా అందులో వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఫెయిల్ అయినాయి రష్యా విషయంలో. వెస్ట్ ఏమనుకున్నది, అమెరికా కానీ యూరోప్ కానీ అనుకున్నది ఏంటంటే ఈ యుద్ధం మొదలు పెడితే రష్యా పైన మేము ఆంక్షలు విధిస్తాం, ఈ ఆంక్షల్లో రష్యన్ ఎకానమీ తలకిందులైపోతుంది అనుకున్నారు. మీకు ప్రెసిడెంట్ బైడెన్ స్టేట్మెంట్ ఉంది, రూబుల్ విల్ బికమ్ రబుల్ అని. ఏమీ కాలే. ఇప్పుడు యుద్ధానికి ముందు రూబుల్ ఏ స్థితిలో ఉందో అదే స్థితిలో దాదాపు ఉంది. రష్యన్ ఎకానమీ కంప్లీట్ కొలాప్స్ అవుతుంది అనుకున్నారు. కానీ రష్యా నుంచి వెళ్ళిపోయిన వెస్ట్రన్ కంపెనీసే నష్టపోతున్నాయి తప్ప రష్యాకి పెద్దగా ఇబ్బందులు పడ్డమాట నిజం, కానీ తలకిందులు కాలే. ఇప్పుడు మెక్డొనాల్డ్స్, పెప్సీలు ఇప్పుడు ట్రంప్ వచ్చాక మళ్ళీ రష్యాలోకి వస్తామని ఎదురు చూపులు చూస్తున్నాయి. ఇప్పుడు పుటిన్ కండిషన్స్ పెడుతున్నాడు, మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఈ కండిషన్స్కి లోబడి ఈ నష్టపరిహారానికి సిద్ధపడి మీరు రావాలి అని. సో అమెరికన్ వెస్ట్రన్ మల్టీనేషనల్ తమ నెట్వర్క్లన్నీ రష్యన్ కంపెనీస్ అమ్ముకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు నష్టపోయింది రష్యా కాదు, కార్పొరేట్ అమెరికా నష్టపోయింది, కార్పొరేట్ యూరోప్ నష్టపోయింది. సో ఇంకో అంచనా ఏమంటే అంటే పుటిన్ ఏకాకైపోతాడు, పుతిన్కు ప్రపంచంలో ఎవరు సపోర్ట్ చేయరు అనుకున్నారు. పుతిన్ ఐసోలేట్ కాలే, మరింత ఎక్స్పాండ్ అయ్యాడు. చైనాతో ఫ్రెండ్షిప్ బలపరుచుకున్నాడు. రష్యాను బహిష్కరించండి అని చెప్పితే అమెరికా మిత్రదేశంగా భావించి ఇండియా వింటది అనుకున్నారు. మన దేశం కూడా వినలే. మన వ్యూహాత్మక నిర్ణయాన్ని ఇక్కడ స్ట్రాటజిక్ అటానమీని నిలబెట్టుకున్నాం. సో ఇలా ఆఖరికి యూరప్ కూడా కంప్లీట్గా ఏం కట్ చేసుకోలేదు. అంతకుముందు యూరోప్ గ్యాస్ అవసరం దిగుమతుల్లో 45% రష్యా కంట్రిబ్యూట్ చేసేది. ఈవెన్ టుడే 8% కంట్రిబ్యూట్ చేస్తుంది ఈవెన్ టుడే. సో రష్యాకు నార్త్ కొరియా, ఇరాన్ల నుంచి కూడా మరింతగా బలం చేకూరింది. ఇప్పుడు మీకు నార్త్ కొరియాకు చెందిన బలగాలు బ్యాటిల్ ఫీల్డ్లో ఉక్రెయిన్తో పోరాడుతున్నాయి. ఇరాన్కు చెందినటువంటి ఆయుధాలు రష్యా వాడుతోంది. సో ఇలా రష్యన్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది అని అమెరికా అంచనా వేస్తే అది రివర్స్ అయిపోయింది. రష్యా స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గలేదు. సో అందువల్ల మీకు వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. అఫ్కోర్స్ పుటిన్ క్యాలిక్యులేషన్ కూడా ఫెయిల్ అయిన మాట నిజం. ఆయన వారం రోజుల్లో ఉక్రెయిన్ పని అయిపోతుంది అనుకున్నాడు, కాలేదు. నాటో ఎక్స్పాన్షన్ ఆగిపోతుంది అనుకున్నాడు, ఇంకా స్వీడన్, ఫిన్లాండ్లు నాటోలో చేరాయి. పుటిన్ క్యాలిక్యులేషన్లు కూడా కొన్ని దెబ్బతిన్న మాట నిజమే. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు పుటిన్ విషయంలో, రష్యా విషయంలో వెస్ట్ వేసిన, అమెరికా వేసిన ప్రతి క్యాలిక్యులేషన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు 24 గంటల్లో యుద్ధం ఆపుతానన్నది కూడా ఫెయిల్ అయింది. క్లియర్గా పుటిన్ తన స్టాండ్ పైన తాను నిలబడుతున్నాడు. మారిందల్లా అమెరికా.
ఒకసారి యుక్రెయిన్కు మద్దతు, ఒకసారి రష్యాకు మద్దతు, ఇలా మారుతున్నది అమెరికా వైఖరి. రష్యా వైఖరి స్టాండర్డ్గానే ఉంది. మీరు నాటో రష్యా పొలిమేరల దాకా ఎక్స్పాండ్ కాకూడదు, ఉక్రెయిన్ అనేది న్యూట్రల్ స్టేట్గా ఉండాలి, ఉక్రెయిన్లోని రష్యన్ ఆరిజిన్ రష్యన్ స్పీకింగ్ పాపులేషన్కు భద్రత ఉండాలి, ఇలా మా సెక్యూరిటీ కన్సర్న్స్, అందువల్ల మా రూట్స్ ఆఫ్ ద ప్రాబ్లం ఇవి అని ట్రంప్ పుటిన్ యుద్ధం ముందరి నుంచి చెప్తున్నాడు. దానిపైన నిలబడ్డాడు. మారింది, అటు ఇటు కదిలింది అమెరికా కదా. ఓసారేమో పూర్తిగా ఉక్రెయిన్కు మద్దతు ఇస్తారు, ఓసారేమో మేము ఆయుధాలు ఇస్తాం రష్యాలో వాడొద్దంటారు, ఓసారేమో మేము మాత్రం ఇన్వాల్వ్ కావు నువ్వే కొట్లాడంటారు. ఇప్పుడు ఆఖరికి రష్యాకి అనుకూలంగా ట్రంప్ యునైటెడ్ నేషన్లో కూడా స్టాండ్ తీసుకున్నాడు. సో పుటిన్ ఈజ్ ఎంజాయింగ్. అమెరికా ఆసిలేట్ అవుతుంటే, వ్యాసిలేట్ అవుతుంటే పుటిన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ట్రేడ్ ఆయుధాన్ని చూపించి భారత్ పాకిస్తాన్ల మధ్య అణ్వస్త్ర యుద్ధం రాకుండా ఆపాను అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు కదా సార్. మరి అదే ట్రేడ్ ఆయుధాన్ని ఉపయోగించి రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపొచ్చు కదా. సో అది ట్రంప్ చెప్పాలి, నేను చెప్పాల్సింది కాదు. ట్రేడ్ ఆయుధాన్ని వాడాడు అనేది మనం అంగీకరించము, ఫస్ట్ పాయింట్. సో వాణిజ్యం జరపనంటే భయపడి భారతదేశం మిలిటరీ డిసిషన్ తీసుకుంటుందని నేను అనుకోను. దట్ ఇస్ ఎ ఫూలిష్ స్టేట్మెంట్. తనను తాను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారే, ఆ సెల్ఫ్ డబ్బాకు ఒక పరాకాష్ట. ఎస్, డెఫినెట్గా ఇండియా పాక్ ఆ మిలిటరీ టెన్షన్లను ఎస్కలేట్ అవుతున్న సమయంలో అనేక సందర్భాల్లో అమెరికా ఇంటర్వ్యూన్ అయిన మాట నిజం. ఇప్పుడు ఇంటర్వ్యూన్ ఇంకా ఎక్కువైందా అనేది తేలాలి. ప్రభుత్వం దీనిపైన క్లారిటీ ఇవ్వడం లేదు. అనుమానాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ట్రేడ్ జరపమంటే ఇండియా ఆపరేషన్ సింధూర్ ఆపింది అంటే ఐ డోంట్ బిలీవ్. ట్రేడ్ కొరకు ఆపుతుందా అనేది ఐ డోంట్ బిలీవ్. బట్ డెఫినెట్గా అమెరికా వ్యూహాత్మక ఒత్తిడితోనే మోడీ ఆపాడా, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు నరేందర్ సరెండర్ అంటున్నాడు కదా. సో అక్కడ క్వశ్చన్స్ అయితే ఉన్నమాట నిజం. కానీ ఇప్పుడు మరి రష్యా ఉక్రెయిన్తో ఆల్రెడీ మినరల్ డీల్ కూడా కుదుర్చుకున్నాడు. మరి ఉక్రెయిన్ ఖనిజ సంపద కొల్లగొట్టడానికి అమెరికా సిద్ధపడ్డప్పుడు మరి ఉక్రెయిన్ కాపాడడానికి కూడా సిద్ధపడాలి కదా. అంటే ఉక్రెయిన్ ఖనిజ సంపద కావాలి, రష్యాతో ఫ్రెండ్షిప్ కావాలి. అందువల్ల ట్రంప్ షుడ్ ఆన్సర్. మరి ఇన్ని యుద్ధాలు ఆపుతున్నా, అక్కడ ఇజ్రాయెల్ గాజా యుద్ధాన్ని ఆపలేకపోయాడు, ఇక్కడ రష్యా ఉక్రెయిన్ వార్ను ఆపలేకపోయాడు. తాను డీల్ మేకర్, పీస్ మేకర్, నాకు నోబెల్ ప్రైజ్ రావాలి, ఇక చిన్న పని చేసినందుకు ఒబామాకు వచ్చింది, నాకెందుకు రాలేదన్నాడు. మరి ఏమైంది ఇప్పుడు? అందువల్లనే కదా రష్యా ఉక్రెయిన్ వార్ ఆపలేకపోయాడు, ఇజ్రాయిల్ అటాక్ అండ్ గాజా ఆపలేకపోతున్నాడు కనుకనే ఇండియా పాక్ వార్ ఆపానని పదే చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఏకంగా పుటిన్తో సంభాషణలు కూడా చెప్పుకున్నాడు, నేనే ఆపిన ఇండియా పాక్ వార్ అని. సో అలా ట్రంప్ వ్యవహారస్తులు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది రష్యా అమెరికాతో పోటీ పడే దేశం. అఫ్కోర్స్ పోటీ కాదు, అమెరికా స్థాయితో పోలితే రష్యా స్థాయి వీకే కావచ్చు. అమెరికాకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న దేశంలో తాలిబాన్ లాంటి ఒక చిన్న ముష్కర మూకల్ని యుద్ధం చేసి ఆ అంతం చేసి ప్రభుత్వం నుంచి తొలగించి 20 ఏళ్ళు తామే తమ అనుకూల ప్రభుత్వాన్ని నడిపించి తర్వాత తాలిబాన్కి అప్పచెప్పి వెళ్ళిపోయారు కదా అమెరికా. ఇది చరిత్ర చెప్పిన సాక్ష్యం కదా. మరి అలా నార్త్ కొరియాను ఎన్ని రోజుల నుంచి బెదిరిస్తున్నారు, ఏం చేయగలిగారు? ఇరాన్ని ఎన్ని రోజుల నుంచి బెదిరిస్తున్నారు, ఏం చేయగలిగారు? ఇరాన్, నార్త్ కొరియా న్యూక్లియర్ థ్రెషోల్డ్లో ఉన్నాయి, అంటే అణ్వస్త్రాలు తయారు చేయగలిగే సామర్థ్యానికి దగ్గరలో ఉన్నాయి. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ ప్రకారం 2 వారాల్లో ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయగలిగే సామర్థ్యాన్ని పొందగలుగుతుంది అని. కానీ రష్యా ఇది వెరీ బిగ్ న్యూక్లియర్ పవర్ కదా. మీకు ఎకానమీలో రష్యా చిన్నదే కావచ్చు, కానీ అమెరికాతో పోల్చగలిగిన, సరితూగగలిగిన మిలిటరీ పవర్ అది. సో న్యూక్లియర్ పవర్, మరీ ముఖ్యంగా న్యూక్లియర్ పవర్. సో అందువల్ల రష్యాని ఏం చేయగలుగుతుంది? అందుకే మీరు ఈ వార్ మొదటి నుంచి మీరు గమనించండి, ఉక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చారు తప్ప ప్రత్యక్షంగా మేము రష్యాతో ఘర్షణకు దిగం. ఇది అమెరికా వైఖరి, యూరోప్ వైఖరి. ఎందుకంటే జెలెన్స్కీ పదే అడిగాడు, మీరు ఉక్రెయిన్ గగనతలాన్ని, స్కైస్ను నో ఫ్లై జోన్గా ప్రకటించండి అంటే ఒప్పుకోలే అమెరికా, ఒప్పుకోలే యూరోప్, ఒప్పుకోలే. ఆయుధాలు ఇచ్చినప్పుడు కూడా మీరు డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ చేయకూడదు అని కండిషన్ పెట్టారు. ఓన్లీ డిఫెన్స్కే వాడాలి అని కూడా కండిషన్ పెట్టారు. అలాగే మీరు మాకు నాటో మెంబర్షిప్ ఇవ్వండి అంటే ఇవ్వమన్నారు. ఆఖరికి మీరు మాకు సైనిక బలగాలు పంపండి అంటే కూడా పంపమన్నారు. ఇప్పుడు కనీసం పీస్ డీల్ కుదిర్చినప్పుడు సెక్యూరిటీ గ్యారంటీలు ఇవ్వండి అని కూడా ఇవ్వడం లేదు. అందువల్ల క్లియర్గా అర్థమవుతుంది కదా అమెరికా హెల్ప్లెస్నెస్. రష్యాని నియంత్రించడంలో అమెరికా
నిస్సహాయత స్పష్టంగా కనబడుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న మరో సంచలన నిర్ణయం సార్, 12 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించకుండా ఆయన ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆ లిస్టులో ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్ అండ్ యమన్. 12 దేశాలు. ఎందుకు సార్ ట్రంప్ అంత అంటే 12 దేశాల మీదనేమో పూర్తి స్థాయి ఆంక్షలు పెట్టాడు, ఇంకో 7 కంట్రీస్ పైన కూడా పార్షల్గా పెట్టాడు, క్యూబా, వెనిజులా ఇలాంటి దేశాలు. టోటల్గా 19 కంట్రీస్ పైన ఆంక్షలు పెట్టాడు. ఇది కొత్త కాదు. 2017లో కూడా ఆయన అధికారానికి వచ్చిన తర్వాత మీకు ఇలాగే కొన్ని దేశాల వారు అమెరికా రాకుండా మేము ఆంక్షలు పెట్టాడు. అప్పుడు ఏంటంటే అవన్నీ ముస్లిం కంట్రీస్. అప్పుడు ముస్లిం కంట్రీస్ నుంచి మాత్రమే బ్యాన్ చేస్తున్నారు అని, అంటే రిలీజియన్ బేస్డ్గా వివక్ష చూపుతున్నారు అని కేసులు వచ్చాయి. ఆఖరికి ఇది అమెరికన్ సుప్రీంకోర్టు దాకా కూడా పోయింది. అప్పుడు అమెరికన్ సుప్రీంకోర్టు 2018లో ప్రభుత్వానికి అధికారం ఉంది అని ట్రంప్ చర్యను ప్రశ్నించలేదు, కొట్టిపారేయలేదు, ఒక రకంగా యాక్సెప్ట్ చేసింది. దానికి కూడా కారణం ఏంటంటే ముస్లిం కంట్రీస్ కాకుండా నార్త్ కొరియా, వెనిజులాను యాడ్ చేశాడు ట్రంప్ తెలివిగా. అప్పుడు చూడండి ఇది మేము రిలీజియన్ బేస్న టార్గెట్ చేయడం లేదు అని చూపెట్టుకొని సుప్రీంకోర్టులో కేసు గెలిచాడు. ఇప్పుడు మరీ ముందే జాగ్రత్త పడ్డాడు. అక్కడ దాకా పోకుండా ఇప్పుడు 12 కంట్రీస్లో 7 ముస్లిం కంట్రీసే, సోమాలియా, యమన్, ఇలా మీకు 7 ముస్లిం కంట్రీస్ 12లో. మిగతా కంట్రీస్లో కొన్నింటిలో కూడా సైజబుల్ ముస్లిం పాపులేషన్ ఉంది. అప్పుడు కూడా ట్రంప్ వ్యతిరేకించి ఇది ముస్లిం బ్యాన్ అని. ఈవెన్ అమెరికాలో ఉన్న రైట్స్ యాక్టివిస్టులు వీళ్ళంతా వ్యతిరేకించారు. ఎందుకంటే ప్రపంచానికి రిలీజియస్ ఫ్రీడమ్ పైన ఉపన్యాసాలు చెప్తుంది కదా అమెరికా. ఈవెన్ భారతదేశంలో కూడా మత స్వేచ్ఛలు సరిగా లేదు, మైనారిటీల పైన దాడులు జరుగుతున్నాయని ప్రతిసారి గవర్నమెంట్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వ రిలీజియస్ ఫ్రీడమ్ నివేదిక ప్రతిసారి చెప్తుంది, ఒక్కసారి కాదు. సో ఇలా మత స్వేచ్ఛ పైన ప్రపంచానికి ఉపన్యాసాలు చెప్తున్న అమెరికా మరి నువ్వేం చేస్తున్నావు, ముస్లిం బ్యాన్ ఎట్లా విధిస్తావు అని 2017లో విమర్శలు వచ్చాయి, ఇప్పుడు విమర్శలు వచ్చాయి. అందుకే జాగ్రత్త పడి ఈసారి కొన్ని క్రిస్టియన్ మెజారిటీ కంట్రీస్ను కూడా చేర్చాడు ట్రంప్. సో అందువల్ల ఇక్కడ అమెరికా ఇస్ ఎ సావరెన్ నేషన్. ట్రంప్ చెప్పేది ఇక్కడ సరిగా వారిపైన వివరాలు పూర్తిగా కరెక్ట్గా ఉండవు, ఇవి డేంజరస్ కంట్రీస్, ఇక్కడ నుంచి క్రిమినల్స్, టెర్రరిస్టులు అమెరికాలోకి రావచ్చు అంటూ ట్రంప్ ఒక ఉదాహరణ చెప్పాడు. ఈ మధ్య కొలరాడోలో ఒక ఫారిన్ నేషనల్ ఇజ్రాయెల్ అండ్ ప్రో ఇజ్రాయెల్ ప్రొటెస్ట్ పైన కాల్పులు జరిపాడు, ఇజ్రాయెల్ అనుకూల ప్రదర్శనల పైన. ఆ ఉదాహరణ చెప్తూ ఈ కంట్రీస్ నుంచి డేంజరస్ ఎలిమెంట్స్, క్రిమినల్స్, టెర్రరిస్టులు వస్తారని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ కొలరాడోలో ఇజ్రాయెల్ అనుకూల ప్రదర్శనపై కాల్పులు జరిపిన ఫారినర్ ఈజిప్ట్కి చెందుతారు. ఈ ఈజిప్ట్ ఇక్కడ ఈ 19 కంట్రీస్లో ఎక్కడా లేదు. అది అమెరికన్ డబుల్ స్టాండర్డ్స్కి ఉదాహరణ. నువ్వు ఏ ఉదాహరణ కొలరాడో ఇన్సిడెంట్ చూపెట్టి ఈ బ్యాన్ విధిస్తున్నావో, ఆ కొలరాడో ఇన్సిడెంట్లో పాల్గొన్న ఫారిన్ నేషనల్ ఈజ్ అన్ ఈజిప్షియన్. మరి ఈజిప్ట్ మీద ఏ ఆంక్షలు లేవు, ఎందుకంటే ఈజిప్ట్ అమెరికా ఫ్రెండ్, నా ఫేవరెట్ డిక్టేటర్ అన్నాడు ఈజిప్ట్ ప్రెసిడెంట్ను. ఈజిప్ట్ ఇది అమెరికన్ అలై. అమెరికా చెప్పినట్లు ఇజ్రాయెల్తో కూడా దగ్గర సంబంధాలు పెట్టుకున్న ముస్లిం కంట్రీ. అంటే అమెరికన్ ఇంట్రెస్ట్లకు, వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటే ఆ కంట్రీ డేంజరస్ కాదు. అమెరికన్ వ్యూహాత్మక ప్రయోజనాలకు నెగిటివ్గా ఉంటే అది డేంజరస్ కంట్రీ. ఇది డబుల్ స్టాండర్డ్స్. ఈ డబుల్ స్టాండర్డ్స్నే ప్రపంచం క్వశ్చన్ చేస్తుంది. ఏం పాకిస్తాన్ ఆరిజిన్ తహూర్ రానా అమెరికాలో ఏం చేశాడు, డేవిడ్ ఎడ్లీ, దావుద్ గిలానీ ఏం చేశాడు, ఇస్లాం మీకు సిక్కు తీవ్రవాదులు, ఖలిస్తాన్ వాదులు పన్నా మీకు అమెరికాలోనే ఉంటాడు కదా, ఇది అమెరికన్ సిటిజన్ కదా, మరి ఏం చేస్తున్నారు అంటే మీరు సిక్కు తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడానికి అభ్యంతరం లేదు. తహూర్ రానా పాకిస్తానీ ఆరిజిన్ అమెరికన్ కదా. సో దావుద్ గిలానీ లాంటి వాళ్ళు భారతదేశం నుంచి కోపన్హేగన్ వరకు తీవ్రవాద దాడులు జరిపిన వాళ్ళందరూ అమెరికాలో ఉండొచ్చు. మనకు అప్పచెప్పడానికి ఎన్నేళ్ళు పట్టింది? సో ఇన్నేళ్ళు పట్టింది, 17 years పట్టింది కదా. సో అందువల్ల మొదలు ఈ డబుల్ స్టాండర్డ్స్కు ఒకటి వ్యతిరేకం. 2, మీరు ఆ భారతదేశానికి మత స్వేచ్ఛ గురించి ఉపన్యాసాలు చెప్పి ప్రీచ్ చేస్తారు తప్ప వాట్ ఆర్ యూ ప్రాక్టీసింగ్? నీ కూడా రిలీజన్ బేస్లో, అది కూడా నీ వ్యూహాత్మక ఇంట్రెస్ట్లకు అనుకూలంగా రిలీజన్ బేస్. ఇప్పుడు పాకిస్తాన్ ప్రమాదం కాదా? ఆఫ్ఘనిస్తాన్ ప్రమాదం అంటున్నాం, మరి పాకిస్తాన్ ప్రమాదం కాదా? పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళే కదా ఇప్పుడు ప్రపంచం అంతా తీవ్ర దాడులు జరుపుతున్నది. మరి పాకిస్తాన్ పైన ఎందుకు ఆంక్షలు పెట్టామనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా.